హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, ఇంతకుముందు మీరు ఎక్కడా చూడని, ఎవరు చెప్పని, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా కొత్త మంచి ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్తో ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి యూనిఫామ్ అంటే వైట్ యూనిఫామ్ అనేది వీక్లీ 2 టైమ్స్ ఇలా వేస్తూ ఉంటాం కదండి. పిల్లలు ఏంటంటే ఈవినింగ్ వచ్చేసరికి పరిస్థితి ఇలా అయిపోతుంది. మా పాప అయితే మరి చాలా చాలా దారుణంగా చేసేస్తుందండి. మొత్తం ఏదో మట్టిలో దొర్లు వచ్చినట్టు అయితే ఉంటాయి. నల్లగా మరకలు, పెన్సిల్ మరకలు ఇవన్నీ కూడాను చాలా మురుకుగా ఉంటాయి. నార్మల్‌గా వీటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టము. సాక్స్‌లు కూడా చూసారు కదా ఎంత చండాలంగా నల్లగా అయిపోయాయో. జస్ట్ మనం ఒక అరగంటలోని వీటి ఆ మురికంతా పోయి మళ్ళీ కొత్త వాటిలాగా ఎక్కువ శ్రమ పడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఓన్లీ యూనిఫామ్‌కే కాదండి. మనం బట్టలు వేసుకుంటాం కదా! సో, వైట్ బట్టలన్నిటిని కూడా ఇలా మనం ఈజీగా నానబెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం నేను గోరువెచ్చటి నీళ్ళైతే తీసుకున్నానండి. మీరు నార్మల్‌గా వాటర్‌నైనా కూడా తీసేసుకోవచ్చనమాట. ఇందులో కొంచెం బేకింగ్ సోడానైతే వేసుకొని, కొంచెం వెనిగర్‌ని వేసేసుకోండి. వెనిగర్ లేని వారైతే నిమ్మరసాన్నైనా పిండేసుకోవచ్చు. బేకింగ్ సోడా వల్ల ఏంటంటే, మనకి మురుకనేది చాలా చాలా త్వరగా పోతుందండి. అలాగే క్లాత్ కూడా చిట్లిపోకుండా ఎక్కువ రోజులు బావుంటుందనమాట. వెనిగర్ వల్ల కూడా మనకి బాక్టీరియా లాంటివి గట్టా ఏదైనా మరకలు, వాసన లాంటివి ఏవున్నా కూడా చాలా చక్కగా పోతాయండి. ఆ తర్వాత నార్మల్‌గా మనం సర్ఫ్ ఎలా అయితే వేస్తామో, నేను జస్ట్ ఒక అర టీ స్పూన్ సర్ఫ్ మాత్రమే వేశాను. ఓన్లీ వీట్లి కోసం మాత్రమే. ఇలా వేసేసి మొత్తం మునిగినట్టుగా మనము క్లీన్ చేయవలసిన అన్నీ కూడా వేసేసుకొని, ఇలా వదిలేసామంటే ఒక అరగంట పాటు కూడా వైట్ బట్టలు మురికనేది మనం నానబెట్టినప్పుడు మనకి 90% అయితే పోతుందండి. ఆ తర్వాత మీరు జస్ట్ ఇలా కొంచెం అంటే కొంచెం సబ్బుని ఇలా పెట్టేసుకొని బ్రష్ తోటి నీట్‌గా ఇలా క్లీన్ చేస్తారనుకోండి, ఒక్కసారికి మనకి మొత్తం క్లీన్ అయిపోతుందండి. నార్మల్‌గా మీరు నానబెట్టి బ్రష్ పెట్టండి, అస్సలు మురికి వదలవు. అలా కాకుండా సింపుల్‌గా ఈ మెథడ్‌లోని వైట్ బట్టలను క్లీన్ చేయండి. జస్ట్ పావు నుంచి అరగంట లోపు మనకైతే మురుకు పట్టేసిన ఎంత నల్లగా ఉండే వైట్ బట్టలైనా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. మొత్తం నేను సాక్స్‌లను అలాగే బట్టలు అంటే ఇక్కడ స్కర్ట్ అందాం కదండీ! సో, అదంతా క్లీన్ చేసి ఒకసారి జాడించి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఎక్కడ కూడా నల్లగా మరకలనేవి ఉండేవండి. కారణాల దగ్గర కట్టుంది ఇవన్నీ కూడా పోయాయన్నమాట. చక్కగా వీటిని ఆరబెట్టేసుకున్నట్లయితే ఎటువంటి మరకలు లేవు. మళ్ళీ కొత్త బట్టల్లాగా అయిపోతాయండి. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా పిల్లలకి రావు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి గురకనేది వచ్చేస్తూ ఉంటుంది కదండీ. మగవారికి, ఆడవారికి ఎవరికైనా మనకి తెలియకుండానే నిద్దట్లో వచ్చేసి ఇలా గురక పెట్టడం వల్ల మనకే కాదు మన పక్కన పడుకునే వాళ్ళకి కూడా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది కదా! అలాంటి గురకను ఈజీగా ఎలా తగ్గించుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందామండి. సో, యాలకులు అనేవి మనకి గురకను తగ్గించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక 2, 3 యాలకులు తీసేసుకొని ఇలా కచ్చా బిచ్చాగా అయితే దంచేసుకొని ఒక బౌల్‌లోని వేసేసుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసి వీటిని లో ఫ్లేమ్‌లోనే బాగా మరిగించండి. జనరల్‌గా చాలామంది ఒత్తిడి ఎక్కువ అయిపోవడం వలన అలాగే మంచి నిద్రలోకి జారుకుపోవడం వలన కూడాను ఈ గురక అనేది ఎక్కువ వచ్చేసి కొంతమంది చిన్నగా తీస్తే ఇంకొంతమంది అయితే చాలా పెద్దగా తీసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! సో, ఇలా గురక నుంచి ఉపశమనం పొందాలంటే పడుకునేటప్పుడు దీన్ని గోరువెచ్చగా ఉండేటప్పుడు తాగి చూడండి. గురక అనేది చక్కగా తగ్గిపోతుంది. ప్రతిరోజు నైట్ ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి తెలిసిందే చలికాలం ఇప్పుడు. ఈ చలికాలంలో మన స్కిన్ అనేది డ్రై అయిపోయి కొంతమందికి షుగర్ పేషెంట్లకైతే కాళ్ళు, చేతులు పట్టేసినట్టు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి చలికాలంలో వాళ్ళకి. కొంతమందికి అయితే కాళ్ళు పగుళ్ళు అనేవి వచ్చేసి కాళ్ళు, చేతులు డ్రై అయిపోతూ ఉంటాయి ఎవరికైనా కూడా ఈ సీజను. సో, చాలామంది లోషన్స్ అని, ఆయిల్ అని ఇలా రకరకాల మాయిశ్చరైజేషన్ క్రీమ్స్ అని వాడుతూ ఉంటారు. వీటి వల్ల కూడా రాసేటప్పుడు బాగుంటుంది కానీ ఒక 10 నిమిషాల తర్వాత నార్మల్ అయిపోతుంది. సో, దీనికి రీజన్ ఏంటంటే మన ఒంటికి చెమట పట్టదు ఈ కాలంలో. సో, ఈ చెమట పట్టకపోవడం వల్ల కాళ్ళు డ్రై అయిపోవడం, స్కిన్ డ్రై అయిపోవడం, పులుసు బారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా స్కిన్ అనేది పగిలిపోకుండా, పొరిబాడిపోకుండా, పగులు రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చిన్న హోమ్ ట్రిక్‌ని అయితే ట్రై చేయండి. సో, ఇది నేను మా తాతగారి దగ్గర నుంచి అయితే తెలుసుకున్నాను. కొన్ని వాటర్‌ని తీసుకొని అందులో కొంచెం కోకోనట్ ఆయిల్‌ని ఒక 7-8 డ్రాప్స్ వరకు కూడా కోకోనట్ ఆయిల్ వేసేసుకోండి. కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు. ఈ రెండిటిని బాగా గిలకరించి మిక్స్ చేసేసుకొని దీన్ని మీరు స్నానం చేసేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకుంటారు కదండీ! ఆ ఒళ్ళు తుడిచిన వెంటనే మొత్తం మన కాళ్ళ దగ్గర నుంచి చేతుల వరకు మొత్తం ఫేస్‌కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. కొంతమందికి సీజన్‌లతో సంబంధం లేకుండా కూడాను కాళ్ళు, చేతులు బిగుసుకుపోయి, పులుసు బారిపోయి కొంత స్కిన్ తత్వమే అలా ఉంటుంది. వాళ్ళైతే మీరు సంవత్సరం పొడుగునా కూడా ఇలా చేసేసుకోవచ్చనమాట. నేనైతే ఈ చలికాలంలో ఇలా తయారు చేసేసుకొని ఈ వాటర్ అనేది మనకు పాడవదండి. ఇదైతే 4, 5 రోజులకొస్తుంది. ఇటువంటి
ఇటువంటి ఒక సిరప్ బాటిల్ ఉంటే నేను వేసేసాను. మీరు నార్మల్ బాటిల్లో కూడా వేసేసుకొని లేదంటే అప్పటికప్పుడు తయారు చేసేసుకొని ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కాళ్ళు చేతులకి స్నానం చేసిన వెంటనే రాసేసామంటే స్కిన్‌లోను ఉండే ఈ పొడిబారిన అంతా కూడా పోతుందండి. ముఖ్యంగా కాళ్ళు చేతులు చెమట ఎక్కుతాయి. ఇలా రాసేసి మీరు కావాలంటే సాక్స్‌లు కూడా వేసేసుకొని చూడండి. కాళ్ళు పగులు తగ్గుతాయి. కాళ్ళు చేతులు మంటలు తగ్గుతాయి. స్కిన్ అనేది పొడిబారిపోకుండా చాలా చాలా బాగుంటుందండి ట్రిక్ అయితే. నాకు చిన్నప్పుడు ఎప్పుడైనా ఫీవర్ గనక వచ్చిందనుకోండి, ఆ టైంలో ఒళ్ళు అనేది వేడిగా ఉంటుంది కదా! ఒళ్ళు వేడిని తగ్గించడానికి ఫీవర్ టైంలో మా తాతగారు ఇలా నీటిలో కొంచెం ఆయిల్ వేసి బాడీకి అప్లై చేయగానే ఫీవరు తగ్గిపోయేది. అలాగే బాడీ అనేది చాలా త్వరగా కూల్ వచ్చేసేదనమాట. ఈ చలికాలంలో చర్మం పగిలిపోకుండా, పొరుబారిపోకుండా, పగుళ్ళు రాకుండా, కాళ్ళు చేతులు మంటలు తగ్గాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్‌నైతే తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనం ఏదైనా కర్రీస్ గానీ, లేదంటే సాసులు గానీ ఇటువంటివి కిందన పడిపోతూ ఉంటాయి కదండీ. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు తినేటప్పుడు ఖచ్చితంగా ఇలా పడేస్తూ ఉంటారు. కొంతమంది క్లాత్ తెచ్చేసి ఇలా తుడిచేస్తుంటారు. దానివల్ల జిడ్డు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అస్సలు ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఇలా పడిపోయిన ఏవైనా కర్రీస్ గానీ, పచ్చళ్ళు గానీ, సాసులు లాంటివి ఏవైనా కూడాను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఏదైనా ఒక న్యూస్ పేపర్‌ని అయితే తీసేసుకోండి. ఇలా కొంచెం షార్ప్‌గా ఉండే ఒక అట్టను గానీ, లేదంటే ఒక పేపర్‌ను కిందన ఒక బుక్ లాంటిది కిందన పెట్టేసుకోండి. సో, నేనైతే మీకు క్లియర్‌గా చూపించడానికి ఒక వైట్ పేపర్‌ని అయితే తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్‌ని నేను తీసుకున్న బుక్‌కి ఇలా మడత పెట్టేసి, ఇలా పేపర్‌ని అంటే ఫోర్స్‌గా బుక్‌ని ముందుకు తోసి పేపర్‌ని వెనక్కి లాగాననమాట. జస్ట్ కొన్ని సెకండ్స్‌లోనే కింద పడిపోయిన సాస్ అనేది మనం క్లీన్ చేయకుండానే పేపర్ మీదకి వచ్చేసిందనమాట. ఒక్కొక్కసారి మన కిచెన్‌లో పడిన కూర మరకలు, ఆయిల్ మరకలను కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ట్రిక్‌ని అయితే ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా ఐదో టిప్‌ని అయితే తెలుసుకుందాం. గ్యాస్ వాడే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన టిప్ అనేది మనం ఇంట్లో రెగ్యులర్‌గా ఇలా ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ. ఒక్కొక్కసారి మనకి గ్యాస్ అనేది మంట తక్కువగా రావడం, లేదంటే వంట అనేది త్వరగా అవ్వకపోవడం వల్ల గ్యాస్ అనేది చాలా త్వరగా అయిపోతాం గట్టా అవుతూ ఉంటుంది కదా! సో, దానికి రీజన్ వచ్చేసి మనం గ్యాస్‌కి వాడే బర్నర్స్ కూడా ఒక రీజనేనండి. ఎందువల్లంటే బర్నర్స్ అనేవి స్ట్రక్ అవ్వడం వల్ల అంటే మనం వండేటప్పుడు ఏదో ఒకటి పొంగిపోయినప్పుడు గట్టన బర్నర్స్‌లోకి వెళ్ళిపోయి జిడ్డులాగా పట్టేసి మనకి గ్యాస్ అనేది తక్కువ మంట వస్తుందండి. దీనివల్ల ఎక్స్ట్రా గ్యాస్ అంతా కూడా పోతుంది. దీన్ని మాటికి క్లీన్ చేసే పనే లేకుండా వీటి మీద పడిన జిడ్డు, మురుకు ఎటువంటిదైనా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఒక్క చుక్క వాటర్‌ను కూడా వాడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నేనైతే బర్నర్స్‌ని చూపిస్తున్నాను చూడండి. చూడడానికి నార్మల్‌గా ఉన్నాయి గానీ మీకు స్టార్టింగ్‌లో చూపించాను మనకైతే నల్లగా మురుకు పట్టేసిందో దీని మీద మనం ఫేస్‌కి రాసుకునే పౌడర్ మీరు ఏదైతే వాడతారో దాన్ని కొంచెం వేసేసుకొని జస్ట్ మీరు చేత్తోటి ఇలా క్లీన్ చేశారంటే చాలా చాలా మురికి అనేది వచ్చేస్తుందండి. మనకి తెలియకుండానే మురికి అనేది ఇందులోని చేరుకుపోతుంది. దీనివల్ల మనకి గ్యాస్ అనేది సరిగ్గా రాకపోవడం, గ్యాస్ మంట ఎర్రగా వచ్చేసి త్వరగా గ్యాస్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి గ్యాస్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. ఒకసారి నేను క్లీన్ చేసేసిన తర్వాత చూడండి ఎంత డస్ట్ వస్తుందో. టిష్యూ పేపర్‌తో అయితే క్లీన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మనకి చూసారు కదా ఎంత నల్లగా మురుకు వచ్చేసిందో. ఒకవేళ మీకు లోన వైపు అంటే కన్నాల దగ్గర ఏవైనా స్టక్ అయినట్టయితే చిన్న పూలతో క్లీన్ చేసుకోండి. ఒక్కోసారి జిడ్డు అనేది విపరీతంగా పొంగిపోయినప్పుడు కూరలు గట్టా పడిపోయేటప్పుడు కూడా నా జిడ్డు కొంచెం బర్నర్స్‌ని క్లీన్ చేయడం కష్టమే కదా! అలాంటప్పుడు ఇలా ఎటువంటి సబ్బును గానీ, వాటర్‌ని గానీ పట్టకుండా చాలా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి ఎక్కువ శ్రమ పడకుండా. సో, వీడియోలో అయితే క్లియర్ చూడండి. సో, అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా ఎంత మురుకు అనేది వచ్చేసిందో. బర్నర్స్ అనేవి చాలా చాలా నీట్‌గా ఉంటాయి. ఒకసారి అయితే మీకు స్టవ్‌కి కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఎంత బాగా మంట వస్తుందో. దీనివల్ల ఎర్రమంట తగ్గుతుంది, మురుకు పోతుంది. బర్నర్స్ అనేవి మనకు మన్నిక వస్తాయండి ప్రతిసారి కడగకపోవడం వల్ల. బర్నర్స్ దగ్గర ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వకుండా గ్యాస్ మంట బాగా వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ రోజులు గ్యాస్ వస్తుంది. గ్యాస్ వేస్ట్ అవ్వదు. ముఖ్యంగా వాసన లాంటిది కూడా రాకుండా వంట కూడా త్వరగా అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. ఖచ్చితంగా ఈసారి అయితే ఒకసారి ట్రిక్‌ని ట్రై చేయండి. సో, ఇదే అండి ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.